న్యూస్ కి స్వాగతం. తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగి ఉండకపోవచ్చని పల్మనాలజిస్ట్, డయాబెటిస్ ఎడ్యుకేషనిస్ట్ డాక్టర్ అనసూరి పద్మలత అభిప్రాయపడ్డారు. లడ్డూ వివాదంపై రకరకాల వ్యాఖ్యలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ పద్మలత స్పందిస్తూ శాస్త్రీయ విశ్లేషణ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక వ్యక్తికి షుగర్ 100 కంటే తక్కువ ఉన్నప్పటికీ యూరిన్లో షుగర్ ఉన్నట్లుగా రావచ్చు. ఎందుకంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకున్న, విటమిన్ సి టాబ్లెట్ వేసుకున్న వచ్చాక టెస్ట్ చేస్తే యూరిన్లో షుగర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంత మాత్రం చేత కంగారు పడనక్కర్లేదని దీన్ని ఫాల్స్ పాజిటివ్ అంటారన్నారు. ఫాల్స్ పాజిటివ్ అనే ఒక ఎంటైటీ ఉంటుంది ల్యాబొరేటరీ టెస్ట్లో. ఇప్పుడు ఒక వ్యక్తికి షుగరు 100 కంటే తక్కువ ఉండొచ్చు రక్తంలో, కానీ యూరిన్ షుగరు మేబీ 2+, 3+. అంటే వెంటనే ఏదైనా కిడ్నీ ప్రాబ్లమా, షుగర్ వచ్చేసిందని కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే విటమిన్ సి అనేది బాడీలోకి వెళితే బ్లడ్లో షుగర్ లేకపోయినా యూరిన్ షుగర్ పాజిటివ్ రావచ్చు. దీన్నే ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ అంటారు. సో అలాగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు మన దగ్గరికి కంగారు పడకుండా మనం చెప్తాం, దిస్ ఈజ్ ఫాల్స్ పాజిటివ్ బాబు, బికాజ్ మీ మల్టీవిటమిన్లో విటమిన్ సి ఉంటుందని. అలాగే ఇప్పుడు తిరుమల లడ్డు వివాదంలో అక్కడ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో గుజరాత్ నుంచి, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రిపోర్ట్కి ఫాల్స్ పాజిటివ్గా కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదైతే అదర్ ఆయిల్స్ కలిసినాయి అంటున్నారో ఇట్ కెన్ బి ఏ ఫాల్స్ పాజిటివ్. అంటే అదర్ ఆయిల్స్ కలవకపోయినా అలాంటి పదార్థాలు ఏమైనా ఉంటే అలా రావచ్చు అని చెప్పి కూడా చెప్పింది. అంటే మన ఆవులకి రకరకాల గ్రాసం వేస్తూ ఉంటాం. కొంతమంది నవధాన్యాలు వేస్తారు, కొంతమంది మొక్కజొన్న దాన్ని కూడా పెడుతూ ఉంటారు. అయితే అది పశువులకు వేసే మొక్కజొన్నని, వాటి నుంచి వచ్చిన ఆయిల్స్ సోయా ఆయిల్ కిందో లేకపోతే ఒక వెజిటబుల్ ఆయిల్గా మనకి నెయ్యిలో కనపడి అడల్ట్రేషన్ అని అంటే కల్తీ జరిగిందనే ఒక ఫాల్స్ పాజిటివ్ ఇంప్రెషన్ని కలగజేస్తుంది. సో ఎనీహౌ అంటే జూన్ 12, 9, జూలై ఇవన్నీ పక్కన పెడితే టెండర్ ఇచ్చింది మార్చి కాబట్టి ఈ విధంగా మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలుసుకుని ఆ కల్తీ జరిగి ఉండకపోవచ్చు అనే విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎంఆర్పి వాల్యూ 1 లీటర్ కొంటే 1000 రూపీస్ ఉంటుంది. తిరుమలకి కొన్ని వేల టన్నుల నెయ్యిని సప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా హోల్సేల్ ప్రైస్కే సప్లై చేస్తారు. కాబట్టి 1000 రూపాయలు ఎక్కడ, 345 రూపాయలు ఎక్కడ అని చెప్పే కంపారిజన్ కూడా సరైనది కాదని చెప్పి నేను తెలియచేస్తాను. అనసూరి పద్మలత. నేను డాక్టర్ అనసూరి పద్మలత, ప్రాక్టీసింగ్ పల్మనాలజిస్ట్ అండర్ వైఎస్ఆర్సిపి వైద్య విభాగం తూర్పుగోదావరి అధ్యక్షురాలు.